నమస్తే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ చాలా డేస్ తర్వాత మా ఆఫీస్ కాలీగ్స్ అందరితో కలిపి ట్రిప్కి వెళ్ళామన్నమాట. అండ్ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇది చాలా లాంగ్ ట్రిప్ అనమాట. మేము స్టార్ట్ అయితే బేగంపై 6కి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. బట్ క్లిప్స్ అయితే నేను తీయలేకపోయినా. అండ్ ట్రైన్ ఎక్కినాక ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ మేము 6కి స్టార్ట్ అయితే మా డెస్టినేషన్కి మేము అరౌండ్ 1 o'clockకి రీచ్ అవుతాం, ఎర్లీ మార్నింగ్. సో ఇంకా ఉన్న టైంలో చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇవే కాదు, ఇంకా చాలా వీడియోస్ కూడా తీసుకున్నాం. ఫన్ ఉండే, మంచిగా పడుకున్నాం, మూవీస్ కూడా చూసాం. అండ్ 1 o'clock అయితే రీచ్ అయిపోయాం. మేమైతే కోయంబత్తూర్లో 1కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా బస్సు వచ్చి ముందు పిక్ చేసుకుంది. ఒక ప్లేస్ దగ్గర ఆగి మంచిగా కాఫీ అయితే తాగాం. అండ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ తీసుకున్నాం. అండ్ మనం ముందుగా రెడీ అయిపోతాం కదా. రెడీ అయ్యి ఇంకా మొత్తం అలా షూట్ చేస్తున్నాయి ఏమన్నా కావాల్సినవి. మళ్ళీ బస్ పిక్ చేసుకుని మమ్మల్ని అండ్ మై డ్రీమ్ డెస్టినేషన్ ఊటీకి వస్తున్నాం అన్నమాట. సో వెదర్ అంతా చాలా చిల్గా ఉండే, చేతులు అయితే వణుకుతున్నాయి. అండ్ వెదర్ చూడండి, అండ్ క్లైమేట్ చూడండి, చుట్టూ నేచర్ని చూడండి, చాలా ప్రశాంతంగా, చాలా అంటే చాలా అందంగా ఉంది. అండ్ మా సూర్య కూడా ఇందులోకి ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి ఇంకా బాగుంటుంది. ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగా ఫొటోస్ కూడా మస్తు తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది నేచర్. మీరు ఎప్పుడైనా ఊటీ వెళ్ళండి, కింద కమెంట్ చేయండి. సీ దిస్ నేచర్ ఎంత బాగుందో, చాలా బాగుందన్నమాట ఈ లొకేషన్ అయితే. బట్ మేము వెళ్ళే టైంకి అది ఓపెన్ చేయలేదు అని చెప్పారు. అండ్ ఇక్కడ అన్ని హౌసెస్ కూడా కొండపైనే ఉన్నాయి. అసలు ఎలా బిల్డ్ చేశారా బాబు అనిపిస్తుంది. అండ్ ఒక చోట ఆగి మేము టిఫిన్ కూడా తిన్నాం. వీడు టిఫిన్ తీసుకురమ్మంటే అసలు అడిగేటట్టు అడిగాడు. అండ్ 1 మసాలా దోశ కాస్ట్ అరౌండ్ 150 రూపీస్ అంట. బాబు తప్పుతున్నా తినాలిగా. ఇంకా ఫుల్గా మెక్కేసి చూడు వీడు నా కోసం వీడియో తీయమని చెప్తే అడుగుతుంది. అండ్ ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం, ఎందుకంటే చాలా ఆకలితో ఉన్నాం కాబట్టి. ఇంకా టీం అందరం ఫుడ్ అయితే తినేసాం. ఇంకా ఇది దొడబెట్ట హైయెస్ట్ పీక్ ఇన్ ద సౌత్ ఇండియా అన్నమాట. మొత్తం ఇక్కడ అన్నీ వింటర్ వేరే ఉన్నాయి. మనకి కావాల్సినవి చాలా ఉన్నాయి. మేము వెళ్ళేపాటికైతే షాప్స్ అయితే ఇంకా ఓపెన్ చేయాలి. నేను అండ్ మా ఇద్దరం కలిసి మంచిగా క్లిప్స్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ పిక్స్ అన్నీ మంచిగా తీసుకున్నాం. మా ఇన్స్టాగ్రామ్ని చెక్ చేయండి. సీరియస్లీ ఎంత బాగుందో, అంత వెస్ట్ పిక్ని చూస్తే మొత్తం అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా వెదర్ అంతా చిల్గా ఉంది. మనం ఇంకా అవుట్ఫిట్ వేసుకుని మంచి లొకేషన్కి వస్తే వీడియోస్ ఫొటోస్ పక్కా తీసుకున్నాం కాబట్టి మంచిగా తీసుకున్నాం. ఇక్కడ కూడా అందరం కలిపి ఒక మంచి రీల్ అయితే చేసామన్నమాట. రీల్ తీసుకున్నాక మళ్ళీ చాక్లెట్ ఫ్యాక్టరీకి ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీతో పాటు టీ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. లైక్ టీ ఎట్లా చేస్తారు అని పిన్ టు పిన్ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం ఇందులోనే ఉంటుంది. అక్కడికి పోవాలంటే ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేసి వెళ్ళి నాకైతే ఫుల్ భయం వేసి, బట్ ఇక్కడ వరకు వచ్చి వెళ్ళకపోతే తప్పదు కదా అని ఇంకా వెళ్ళినాం అన్నమాట. బ్రిడ్జ్ అన్నమాట మనం పోవాల్సింది. ఇంకందరం స్టార్ట్ అయ్యాం. గాయస్, ఇది ఎంట్రన్స్ అనమాట టీ ఫ్యాక్టరీకి అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి. ఫస్ట్ మనం టీ ఫ్యాక్టరీ టు అలా కనెక్టెడ్గా చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా వెళ్తాం. ఇక్కడ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాం అనమాట. లైన్ ఇంట్రెస్ట్ అని ఇంతుంది అనుకున్నాం, బయట ఎండ కొడుతుంది, లైన్ ఏమో వీడి ఇంతుంది. కానీ మనకి వీడియోస్ మాత్రం ముఖ్యం కదా బిగిలు, ఎందుకంటే మీరందరూ చూడాలి కదా. సో వీడియోస్ అయితే ఆగకుండా తీసుకుంటున్నా, ఎండ కొట్టినా, చలి పుట్టినా, వర్షం వచ్చినా సరే. అండ్ టికెట్ కాస్ట్ అరౌండ్ 20 రూపీస్ పడింది. ఆ 20 రూపీస్ అయితే చాలా వర్త్ అనిపించే. అది మీకు లాస్ట్లో చెప్తా, అంటే ఈ వీడియో క్లిప్ లాస్ట్లో చెప్తా. ఇక్కడ టీ ఎట్లా చేస్తారు మొత్తం అంతా ఉంది. ఇక్కడ ప్రాసెస్ అంతా సీగా ప్రాసెస్.
ఎండ్కి వచ్చాక నాకు ఫ్రీగా శాంపుల్ టీ అయితే ఇచ్చారనమాట. వాళ్ళు చేసిన టీ పౌడర్తో చాలా బాగుంది. ఇది 20 రూపీస్కి వర్త్ అని చెప్పా. ఇంకొకటి కూడా వర్త్ ఉంది, అది లాస్ట్లో చెప్తాను. అండ్ అందరము ఆ శాంపుల్ టీని అయితే తాగేసినాం. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ పౌడర్స్ అనేది సెల్ చేస్తున్నారనమాట. నేను ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ టీ అయితే చూడలేదు. మసాలా టీ, వైట్ టీ, చాలా టైప్ ఆఫ్ టీస్ ఉన్నాయి. మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. నేను క్లియర్గా క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ప్లీజ్ వెనుకతలో వచ్చే డిస్టర్బెన్సెస్ని అవాయిడ్ చేయండి. స్టిక్ ఫ్యాక్టరీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. దిస్ ఈస్ ఎంట్రీ. ఇంకోటి అన్నానుగా, ఫ్రీ చాక్లెట్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకేంటి, ఫ్రీగా శాంపిల్ టీ ప్లస్ చాక్లెట్స్. 20 రూపీస్ టికెట్కి వర్త్ అని చెప్పాలి. చాలా బాగున్నాయి. నేను నావి కాకుండా నా ఫ్రెండ్స్కి కూడా నాకు ఇచ్చారు. మంచిగా వేసేసిన లోపలికి. ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అనేవి ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. అన్నీ తినాలనిపించింది, కానీ అన్ని పైసలు మన దగ్గర ఉండవు కదా. సో అట్లా చూసి క్యాప్చర్ చేశాను మీకోసం కూడా వీడియో. ఇంకా చూసేసాక మొత్తం ఎగ్జిట్ డోర్ నుంచి బయటకి పోతున్నాం అనమాట. అండ్ చాలామంది కొనుక్కున్నారు కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం, ఫ్రెండ్స్ కోసం ఇట్లా. అండ్ బయట నుంచి ఇది వ్యూ. ఇక్కడ అయిపోయాక వెంటనే వెళ్తాము. ఇంకా గ్యాప్ లేకుండా మళ్ళీ రోల్ గార్డెన్కి స్టార్ట్ అయ్యామన్నమాట. బొటానికల్ గార్డెన్ వర్త్ ఉండే వ్యూ. లోపల అయితే పిక్చర్ చూడండి, ఫొటోస్ తీసుకునే వాళ్ళైతే ఇక్కడ నుంచి రారు. అండ్ ఇక్కడ మేము ఒక ఫన్ యాక్టివిటీ చేసామన్నమాట. చాలా మస్తు ఫన్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు ఫొటోస్ పిచ్చి ఉన్న వాళ్ళని మాత్రం ఇక్కడికి తీసుకెళ్ళొద్దు. 2 అవర్స్లో తిరగాల్సింది 10 అవర్స్ చేస్తారు. అంత బాగుంది లొకేషన్. ఇంకా తిరిగి ఓపిక లేకుండా మాకు వాళ్ళు ఇచ్చిన రిసార్ట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. రిసార్ట్ అయితే వర్త్ చాలా బాగుంది. అండ్ మనకి ఊటీ మొత్తం అంటే ఆ ఊటీ సీనరీస్ అన్నీ మంచిగా కనిపిస్తాయి. ప్రశాంతంగా ఉంది. చాలా అంటే చాలా లగ్జరీగా కూడా ఉంది స్టే. డ్రీమ్ క్యాసా అన్నమాట. ఊటీలో చాలా బాగుంది. ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, చుట్టూ చల్లగా ఉంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. దిస్ ఈజ్ మై స్టే ఫర్ 2 days. డ్రింక్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట, లగ్జరీస్గా. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఊటీలో అసలు ఫ్యాన్స్ లేవు, ఏసీస్ లేవు, ఏమీ లేవు. చలి మాత్రం -డిగ్రీస్లో ఉందంటే. అండ్ నెక్స్ట్ డే ఫుల్గా రెడీ అయ్యి మేము వెళ్ళిన దానికైతే సిద్ధంగా ఉంది. అదే 9th యానివర్సరీ ఆఫ్ థాట్లెస్ అన్నమాట. మేము వెళ్ళిందే దీనికోసం, యానివర్సరీ సెలబ్రేషన్ కోసం. అండ్ యానివర్సరీ సెలబ్రేషన్ నాకు వచ్చిన IT ఫంక్షన్లో మేము తీసుకున్నాం అనమాట.
అండ్ ఈ హాల్ అయితే మస్తు ఉంది, చాలా బాగుంది. ఇక్కడ కూడా లొకేషన్స్ అనేవి చాలా 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 బాగుంది. ఇది స్టార్ట్ అయిన ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ మీకు తెలిసింది కదా అమ్మాయిలు రెడీ అయితే అది 12 అవ్వాల్సిందే. అండ్ ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను అందరినీ క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక మెమరీగా ఉంటుంది కదా అని. వీళ్ళైతే మా ఫ్రెండ్స్ ఫ్రమ్ ట్రిచి అనమాట. వీళ్ళతో ఒక షార్ట్ క్లిప్ కూడా తీసుకున్నా, అది ఒక మెమరీగా ఉంటుందని. నెక్స్ట్ టైం వెళ్తానో లేదో తెలియదు కదా. అండ్ ఇంకా మేము లోపలికి వెళ్ళగానే నాకు బొట్ట పెట్టి ఒక రోజు ఇచ్చి యూకలిప్టస్ మాల కూడా వేశారనమాట. అండ్ వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు, అది కూడా మస్తు ఉండే. నేనైతే ఫస్ట్ మిస్ చేసిన, కానీ చాలా మంది వెళ్ళి తీసుకుంటే మనకి ఏం ఉండదు, మళ్ళీ వెళ్ళి తీసుకున్నాం. ఇక్కడ కూడా మా టీం అందరం కలిసి మంచిగా ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాక వేరే లెవెల్ అన్నమాట, చాలా అంటే చాలా బాగుంది. ఆంబియన్స్ అయితే సూపర్ ఉంది. అన్ని బ్రాంచెస్ అన్ని టీమ్స్ వాళ్ళు వచ్చారనమాట. అండ్ ఇంకా అందరు ఇక్కడ చూసిన రెడ్ ఉందనుకుంటున్నారు. మా టీం వచ్చి రెడ్. అండ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ప్రోగ్రామ్లో మా డాన్స్ లేకపోతే ఎలా అమ్మో చెప్పండి. ఇంకా డాన్స్ చేశాను. నేను ఏ పాటకి డాన్స్ చేశాను మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మా డాన్స్ అయ్యాక గ్రూప్ డాన్స్ కూడా వేసాం అన్నమాట. ఇది కూడా మస్తు ఉండే, చాలా డేస్ ముందు ప్రాక్టీస్ చేసి మంచిగా వేసాం. అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది. ఇందాకటి వరకు మార్నింగ్లో వ్యూ ఎలా ఉంటుందో చూసారా, నైట్ అయితే వేరే లెవెల్ అన్నమాట, అద్దరి వెళ్ళి అన్నట్టు చాలా బాగుంది. అండ్ మొత్తం మా ఈవెంట్ అంతా అండ్ అదంతా అయిపోగానే ఇంకా ఫుల్గా కొనేసాం అన్నమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుల్ ఆఫ్ ఫుడ్ అయితే పెట్టారు. అండ్ ఫైర్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ కొద్దిసేపు అలా కూర్చొని చిల్ అయినాం. అండ్ మా ఫ్రెండ్స్కి బాగా చెప్పి వెళ్ళిపోయాము స్టేకి. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఉన్నదే ట్రిప్ చాలా కొద్ది రోజులని మళ్ళీ ఇంకో ప్లేస్కి స్టార్ట్ అయ్యాను అనమాట. ఊటీలో ఎంత చల్లగా ఉందో ఈ ప్లేస్లో ఎంతే ఘోరంగా ఉంది. సూర్య మా పైన పగబట్టినట్టున్నాడు బాబోయ్, చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఊటీలో ఎన్ని రోజులు ఎంత చల్లని చూసాము, ఇంకా ఆపోజిట్లో అంతే ఎండగా ఉంది. అండ్ ఈ బస్సులో ట్రావెలింగ్ వల్ల చాలా చాలా ఈజీగా అనిపించాయి. అంటే ఒక ప్లేస్లో ఆగాను, ఇక్కడ ఫుడ్ అయితే వేరే లెవెల్ అనమాట. టిఫిన్ తీసుకున్నాం, సాంబార్ అంత వేరు. మీకు ఈ లొకేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. నాకు ఇష్టమైన ప్లేస్ ఇప్పటి నుండి చూద్దాం అనుకుంటున్న ప్లేస్కి అయితే వచ్చేసా. దీనికి ఒక ట్రిప్ అంతట్లో నేను వెయిట్ చేస్తున్న ప్లేస్ ఏదన్నా ఉందంటే అది ఇదే అనమాట. చాలా గట్టిగా కోరుకున్నట్టు అనుకున్నాను. తన దగ్గరికి నేను పిలుచుకున్నాను. సో
ఫైనల్గా అతను చూడవచ్చును చాలా చాలా హ్యాపీ ఉంది. తెలిస్తే ఉంది లాస్ట్ వరకు చూడకుండా ముందే గెస్ట్ చేయండి నేను ఎక్కడ వచ్చాను. ఇంకా కొద్దిసేపట్లో తనని చూస్తా దగ్గర నుండి అని అనుకుంటుంది. నాకు చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ ఎస్ నా శివయ్య హర హర మహాదేవ శంభో శంకర. నా శివయ్యని ఇంత దూరం నుండి చూస్తేనే కళ్ళల్లో నుంచి వాటర్ వచ్చాయి. ఇంకా దగ్గరికి వెళ్ళా. అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నా. అండ్ అక్కడ వరకు నడుచుకొని వెళ్ళి నా శివయ్యతో కొద్దిసేపు అలా మాట్లాడి ఇంకా లోపలికి వెళ్ళా ధ్యానలింగం దగ్గరికి. అండ్ అక్కడే మేము స్నానం కూడా చేసాం. చాలా ప్రశాంతంగా ఉండే మెడిటేషన్ కూడా చేసాం. ఇప్పుడు కళ్ళల్లో నుంచి వాటర్ వచ్చిన శివయ్య అలా దగ్గర నుండి చూస్తూ ఉంటే. అండ్ కోయంబత్తూర్ వెళ్ళినాం మేము ఆదియోగి దగ్గరికి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తుంటే తప్పకుండా కమెంట్ చేయండి. నేను చాలా ప్లేసెస్ అనేది విజిట్ చేయాలి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా విజిట్ చేస్తాను. ఇంకా ట్రిప్ అంతా అయిపోయింది. మళ్ళీ మేము హైదరాబాద్కి రిటర్న్ పోవాలి కాబట్టి ట్రైన్ ఎక్కేసినాం. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాం అందరం. ఫుడ్ కూడా ఇక్కడ సరిగ్గా తినలేదు. సో అంతే గాయస్, బాయ్, లైక్, సబ్స్క్రైబ్, లవ్ యు ఆల్.